సమిష్టి కృషి సమిష్టి కృషి సమిష్టి ధ్యేయం. ఐకమత్యమే బలం. విడివిడిగా ఉంటే బలహీనం. శత్రువులను ఎదుర్కోవాలంటే ఐకమత్యమే ముఖ్యం. విభజించి పాలించుట మన పెద్దలకు, మన నాయకులకు అవసరం. కులాల విభజన, మతాల విభజన చేసి దేశంలో అశాంతి, అల్లకల్లోలం సృష్టించుటకు, మత సామరస్యం కాపాడుటకు, మత విద్వేషాలను రెచ్చగొట్టుటకు పది చేతులు కలవాలి. మత విద్వేషాలను రెచ్చగొట్టుటకు నాయకుల స్వార్థం కోసం విడదీస్తాడు. 10 చేతులు కలవాలి. 10 మంది స్నేహం చేయాలి. 10 మందిలో నడవాలి. అదే మన ధ్యేయం, అదే మన లక్ష్యం. సాధించే వరకు పోరాడు. పోరాటంలో విజయం సాధించు. అదే సమిష్టి కృషి. ధ్యేయం ఒక్కటే, లక్ష్యం ఒక్కటే. విజయం సాధించు. నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు ఎదుర్కోవాలి.